దన్నుగా మనతో పాటు స్టార్ క్యాంపెయినర్లుగా ప్రజల మన్ననలు పొందుతూ ఉంది, మనతో పాటు పనిచేస్తూ ఉంది. ఈరోజు నేను గర్వంగా కూడా నేను చెప్పగలుగుతా ఉన్నా, ఇలా మన పార్టీని అభిమానించే వారికి, మన వారికి చరిత్రలో ఎప్పుడు ఇవ్వని అవకాశాలు మనమే ఇచ్చాము అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. నామినేషన్ మీద ఇచ్చే పనులలో కూడా, ఆ కాంట్రాక్ట్లలో కూడా ఇదే పంత న్యాయం చేశాము అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఎవరు గెలవనన్ని పదవులు వార్డు మెంబర్లు, సర్పంచులు మొదలు ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, జడ్పీ చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు, మేయర్లు, కార్పొరేటర్లు, ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు, డిప్యూటీ సీఎంలు, మంత్రిమండలి వరకు అన్నింటిలోనూ కూడా జగన్ను నమ్మిన వారికి, పార్టీ కోసం కష్టపడిన వారికి అంచెలంచెలుగా ఏ రాజకీయ పార్టీలోనూ ఇవ్వని అవకాశాలు ఇచ్చిన ఏకైక పార్టీ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఈరోజు గర్వంగా కూడా నేను చెప్తా ఉన్నా, మంచి పాలన అందించాం, మంచి పాలన అందించాం కాబట్టి భవిష్యత్తులో మనలో నుంచి ఏ ఒక్కరైనా కూడా ఏ పదవి కోసం నిలబడినా కూడా ప్రజలు బ్రహ్మరథం పడుతూ మనల్ని ఆశీర్వదిస్తారు అని చెప్పడానికి గర్వపడతా ఉన్నాను. మంచి పాలన ఇచ్చాం కాబట్టి ఈ మంచి పాలనతో భవిష్యత్తులో ఇంతకంటే ఎక్కువగా పదవులు ఇచ్చే పార్టీ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఇక్కడే మీ అందరితో కూడా నేను ఒక్క విషయం చెప్పదలుచుకున్నా. పార్టీలోని ప్రతి కార్యకర్తకు ఈ విషయం చెప్పదలుచుకున్నా. ప్రతి కార్యకర్తకు మీ అన్న, మీ జగన్ ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరొకసారి ప్రతి కార్యకర్తకు తోడుగా నిలబడతాం. ప్రజాసేవలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మరో 2 మెట్లు ఎక్కి అవకాశం కల్పించే బాధ్యత నాది అని కూడా ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నాను అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇవాళ నేను మీ అందరితో కూడా ఒకటే చెప్తా ఉన్నా, ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈ 57 నెలల మన పరిపాలన చూశారు. ఈ 57 నెలల మన పరిపాలన చూశారు. గతంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కూడా చూశారు. ఆ 5 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూశారు. ఈ 57 నెలల పరిపాలన మన పార్టీ పరిపాలన, మీ బిడ్డ పరిపాలన, మీ అన్న పరిపాలన చూశారు. నేను అడుగుతా ఉన్నాను ఒకటే మిమ్మల్ని అందరినీ కూడా, ఎలాంటి నాయకుడు మీకు కావాలి అని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారి మాదిరి ఎన్నికలు వచ్చేసరికి రంగురంగుల మేనిఫెస్టో చూపించి, ఎన్నికలు వచ్చేసరికి రైతన్నలను ఎలా మోసం చేయాలి, అక్క చెల్లెమ్మలను ఎలా మోసం చేయాలి, అవ్వ తాతలను ఎలా మోసం చేయాలి, చదువుకుంటున్న పిల్లలను ఎలా మోసం చేయాలి అని దిక్కుమాలిన ఆలోచనలు చేసి రంగురంగుల మేనిఫెస్టోలలో వాళ్ళందరినీ కూడా మోసం చేసే విధంగా, వాళ్ళందరినీ కూడా మోసం చేసే విధంగా అడుగులు వేస్తూ ఆ మేనిఫెస్టో రూపొందించి ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మేనిఫెస్టోని తీసి చెత్తబుట్టలో వేసి ఆ అక్క చెల్లెమ్మలను పట్టించుకోకుండా, ఆ రైతన్నలను పట్టించుకోకుండా, ఆ అవ్వ తాతలను పట్టించుకోకుండా, ఆ చదువుకుంటున్న పిల్లలను పట్టించుకోకుండా అందరినీ కూడా మోసం చేస్తా ఉన్నా అలాంటి చంద్రబాబు నాయుడు గారి మాదిరిగా ఉండాలనా అని అడుగుతా ఉన్నాను నేను మిమ్మల్ని అందరినీ కూడా. నాయకుడంటే ఒక మాట నోట్లో నుంచి వచ్చిన తర్వాత, మరీ ముఖ్యంగా ఎన్నికల మేనిఫెస్టో, ఎన్నికల ప్రణాళిక అని ఒక మేనిఫెస్టో రిలీజ్ చేసిన తర్వాత కష్టమైనా కూడా నష్టమైనా కూడా ఆ మాట మీద నిలబడగలిగిన వాడే నాయకుడు అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు అలా చేయగలిగాం కాబట్టి ఏకంగా 99% హామీలను, ఆ మేనిఫెస్టోలో చెప్పిన హామీలను నెరవేర్చాం కాబట్టి ఈరోజు ప్రతి ఇంటికి కూడా మేనిఫెస్టో తీసుకొని ప్రతి కార్యకర్త, ప్రతి అభిమాని ప్రతి ఇంటికి పోగలుగుతా ఉన్నాడు. వెళ్ళి ఆ ప్రతి ఇంటికి ఆ మేనిఫెస్టో ఇచ్చి, అక్క మీరే టిక్కు పెట్టండి, ఇది మా పార్టీ ఇచ్చిన మేనిఫెస్టో,
ఎన్నెన్ని జరిగాయో మీరే టిక్కులు పెట్టండి. ఏకంగా 99% నెరవేర్చాడు మా అన్న అని చెప్పి